నాకు ఐబీఎస్ ఉందని నేను డాక్టర్ దగ్గర చెక్ చేయించుకుంటే, నేను విజయవాడలో చెకప్ చేయించుకునేదాన్ని. డాక్టర్ గారు, "నీకు ఐబీఎస్ ఉందమ్మా. ఇలా అయితే గనక నువ్వు చాలా స్ట్రగుల్‌గా ఫీల్ అవ్వాలి. మళ్ళా నీకు ఎన్నో రకాల సర్జరీస్ కూడా పడతాయని" చెప్పారు. నాకు ఐబీఎస్ అంటే ప్రతి చిన్నదానికి టెన్షన్ పడేదాన్ని. నేను ఈ ఐబీఎస్ వలన ప్రతిరోజు డైలీ స్టమక్ పెయిన్స్, గ్యాస్ ఇష్యూస్, టెన్షన్ పడ్డము ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేదాన్ని. దానికి టాబ్లెట్స్ వేసుకుంటూ ఉండేదాన్ని. డాక్టర్స్ ఎమ్మటి తిరుగుతూ ఉండేదాన్ని. ఇంట్లో వాళ్ళు బాగా సఫర్ అయ్యారు నా గురించి. మా పేరెంట్స్ అయితేనేమి, మా హస్బెండ్ అయితేనేమి, పిల్లలైతేనేమి. బట్ అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డానంటే ఈరోజు డాక్టర్ చలమయ్య గారే నాకు చాలా హెల్ప్ చేశారు. ఐబీఎస్ అనేది కూడా నాకు చాలా వరకు తగ్గిపోయింది. ఇప్పుడు అనేది అది తెలీదు నాకు. అదేంటో ఏంటో అనేది కూడా ఇప్పుడు నాకు తెలీదు. ప్రెజెంట్ అది ఎలా ఉంటుంది అనేది కూడా నేను మర్చిపోయాను. ప్రతి ఒక్కరు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. మన హెల్త్ మనం చేతిలోనే ఉంది. సో అందువల్ల మన హెల్త్ ని కాపాడుకోవడంతో పాటు మన పిల్లల్ని కూడా మనం లీడ్ చేయాలంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారానే మనం తెలుసుకోగలుగుతాము.